ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎవరి గురించి మాట్లాడుతున్నారో చెప్పాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. పవన్ తెలివి తక్కువ మాటలు మాట్లాడడం మానుకోవాలని, ఆయన పాకిస్తాన్లో ఉండాల్సిన వ్యక్తి అంటూ విమర్శించారు. పవన్ సినిమా డైలాగులు కొడుతున్నారని, మోదీ రాసిచ్చిందే ఆయన చదువుతున్నారని అన్నారు. సీఎం రేవంత్ పవన్ కళ్యాణ్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని ప్రజా సమస్యలు పక్కదారి పట్టించేందుకే ఈ డ్రామాలు ఆడుతున్నారన్నారు. చంద్రబాబు పార్టీలో పెరిగిన వారికి జ్ఞానం ఉండదని, రేవంత్ పవన్ ఇద్దరూ ఆయన బడిలో నుంచి వచ్చిన వారేనని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా పాకిస్తాన్లో ఉండవలసిన మనిషి ఉన్నట్టున్నాడు. ఆ మాటలు అర్థం లేకుండా మీ గురించి ఎవరు మాట్లాడితే వాని గురించి మాట్లాడు. తెలంగాణ ప్రజలు మీకు బోవ పెట్టారు. తెలంగాణ ప్రజలే మిమ్మల్ని జాదింది. ఇవాళ మీ పెరుగుదలలో, మీ ఎదుగుదలలో ప్రతి ఇంచు తెలంగాణ ప్రజల దయ, తెలంగాణ ప్రజల దాక్షిణ్యం. మీరు దాన్ని వదిలిపెట్టి ఎవరో ఏదో అన్నాడని చెప్పి అసలు ఇవన్నీ చూస్తే మనకు కనిపిస్తుంది వీళ్ళిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ తోని ప్రజల్ని మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పవన్ ఇద్దరు కలిసి ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించి తెలంగాణ ప్రజల్ని మోసం చేయడం కొరకు ఆడుతున్న డ్రామాలు తప్ప ఇంకోటి కనబడతలేవు మాకు ఇందులో. ఎందుకంటే ఎవడు బాధ్యత కలిగినోడు కూడా ప్రభుత్వం ఒకవేళ అనుమతి ఇవ్వకపోతే ప్రభుత్వ చేతకంటారు. ఆఫ్టర్ గా పవన్ కళ్యాణ్ వస్తే మీటింగ్ పెట్టుకుంటే శాంతి భద్రతల సమస్య వస్తుందా? ఏం తెలియదు కొత్తలు. ఈ ఒక రాష్ట్రానికి ఆపడం అనేది ఏమంతుంది కాదు. ఇక ట్రంప్ ఇన్ని ఆంక్షలు పెట్టినా అక్కడికి అవతల పోతూనే ఉన్నారు. ఈ తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి తెలంగాణ పోవడానికి ఎవడెప్పుడు ఆపలేడు. ఇంకొకటి ఆయన ఇంకో తెలియదు.